పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ మా యొక్క విన్నపం. ఈ వీడియోని మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు మాకిచ్చే ప్రోత్సాహం. హిందూ సంస్కృతిలో శనివారం వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భవిష్య పురాణం ప్రకారం శనికి అమావాస్య అంటే చాలా ఇష్టం. స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ఈ రోజున నియమనిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తే ఆ శని భగవానుడు సంతోషించి వారికి ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శని అమావాస్య అంటే శనివారం నాడు వచ్చే అమావాస్య. అమావాస్య శని భగవానుడు పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. శనివారం ఆ భగవానుడికి ప్రీతికరమైన రోజు. అందుకే శని అమావాస్య శని భగవానుని ఆరాధించి అతని అనుగ్రహం పొందడానికి చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ శని అమావాస్య సంవత్సరానికి 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుంది. చాలామంది ఈ రోజున నదులలో పవిత్ర స్నానాలు చేసి గ్రహాలలో సర్వశక్తిమంతుడైన ఆ శనిదేవుడిని ప్రార్థిస్తారు. శని భగవానుడు అంటే చాలామంది భయపడతారు. అతను నవగ్రహాలలో ఒకడు. అంతేకాక వ్యక్తుల జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపేవాడిగా భావిస్తారు. కానీ శని భగవానుడు అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడు. చిత్తశుద్ధితో ఆయనను ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు మరియు బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. శని భగవానుడు ఒక వ్యక్తి యొక్క కర్మ ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. శనిగ్రహం అశుభగ్రహంగా పరిగణించబడుతున్నప్పటికీ అతను గొప్ప లాభదాయకంగా కూడా ఉంటాడు. శని భగవానుడు న్యాయంగా మరియు ధర్మంగా ఉంటాడు. వ్యక్తులకు వారి వారి స్వంత కర్మల ప్రకారం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాడు. తనని చిత్తశుద్ధితో ఆరాధించే నిరాడంబర భక్తులపై ఆయన కరుణిస్తాడు. వారిని బాధల నుండి విముక్తి చేసి జీవితంలో అనేక మంచి విషయాలను అనుగ్రహిస్తాడు. ప్రజలు శని అమావాస్య రోజున శని ఆరాధనను చేసి వారి జీవితాలను పట్టి పీడిస్తున్న వివిధ రకాల చెడుల నుండి ఉపశమనం పొందవచ్చు. శని అమావాస్య రోజున భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేసి శనిదేవుడిని ఆరాధించాలి. ఆ రోజు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. వీలు కాని వారు పూజ తర్వాత తినవచ్చు. ఆ తర్వాత శని భగవానుని అనుగ్రహం కోరుతూ చేతబడి, నరదిష్టి మరియు హానికరమైన శక్తుల వంటి ప్రతికూలతల నుండి అతని రక్షణను కోరుతూ ప్రార్థనలు చేయవచ్చు. బ్రాహ్మణులకు మరియు పేదలకు ఉదారంగా దాన ధర్మాలు చేస్తే మంచిది. శనికి ఇష్టమైన నలుపు రంగులో ఉన్న వినియోగ వస్తువులను కూడా దానం చేయవచ్చు. పగటిపూట పూర్తి ఉపవాసం పాటించి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయవచ్చు. శని అమావాస్య పూజ శని భగవానుని అనుగ్రహం పొందేందుకు విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. దీని ద్వారా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి బయటపడేందుకు వీలవుతుంది. అంతేకాక వారి కెరీర్లో అభివృద్ధి మరియు వ్యాపార మెరుగుదల కూడా ఉండవచ్చు. దంపతులు సంతానం కూడా పొందవచ్చు. జీవిత భాగస్వాములు అనుకూలమైన వివాహ సంబంధాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఆ రోజున శని భగవానుని ఆరాధించిన వారు అన్ని రకాల సుఖ సంపదలతో ఉంటారు. శని అమావాస్య పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి, చేసిన నేరాలు లేదా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, అంతేకాకుండా నరదిష్టి మరియు చేతబడి లాంటి దుష్టశక్తుల నుండి ఉపశమనం పొందడానికి సులభమైన మార్గం. తాంత్రిక సాంప్రదాయాన్ని అనుసరించే కొంతమంది కొన్ని ప్రత్యేక శక్తులను పొందడానికి ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఎవరి జాతకంలో శని దోషం ఉందో వారు ఈ రోజున కొత్త పనులు మొదలు పెట్టకూడదు మరియు వివాదాలకు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లోనే ఉండాలి. గ్రహణ యోగం ఉన్నవారు ప్రతికూల శక్తులతో నిండిన ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమై దైవానుగ్రహాన్ని పొందేందుకు ఈరోజు చాలా మంచిది. ఈ రోజున శని భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి సరైన ఆచారాలతో, మంచి నియమనిష్టలతో ప్రత్యేక పూజలు చేయాలి. పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి ఈ రోజున చనిపోయిన పూర్వీకుల శ్రాద్ధం నిర్వహించాలి. శని భగవానుని అదృష్టాన్ని ఇచ్చే దేవుడిగా భావిస్తారు. స్వచ్ఛమైన హృదయంతో మరియు అంకిత భావంతో ఆయనను ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రకాల అడ్డంకులు మరియు బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. శని భగవానుడు ఒక వ్యక్తి యొక్క కర్మ ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ఈ రోజున శని భగవానుని ఆరాధించడం ప్రతి విషయంలోనూ శుభప్రదంగా పరిగణించబడుతుంది. చిత్తశుద్ధితో పూజలు చేసిన భక్తులకు వారి కోరికలన్నీ నెరవేరుతాయి.
పితృదోష ప్రభావంతో బాధపడేవారు శ్రాద్ధం నిర్వహించలేకపోతే ఈ రోజున చనిపోయిన తమ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు, హవనాలు మొదలైన వాటిని ఆచరించి పితృదోషం నుండి ఉపశమనం పొందవచ్చు. శని అమావాస్య రోజున శనిదేవుడిని పూజించడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. ఈ రోజున శని భగవానునికి తైలాభిషేకం చేయడం ద్వారా ఏలినాటి శని, అర్ధాష్టమ శని మరియు శని మహాదశ యొక్క ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం ఏమిటంటే శని అమావాస్య రోజున మాంసాహారం, మద్యపానం, జూదం వంటి వాటికి దూరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం. ఎదుటివారిని, పెద్దవారిని దూషించడం ఆ రోజున చేయకూడని పని.